దేవుడు ఎవరిని నరకానికి, చెప్పండి, దేవుడు నరకానికి పంపించడు, కానీ మనమే కోరుకుని వెళ్తాం. మీకు అర్థమవుతుంది? మీకు అదేంటన్నా దేవుడు మీకు ఆ విషయం వాక్యంలో చూపించమంటారా? దేవుడు ఎవరిని దేవుడు అందరూ మారు మనసు పొందాలని దేవుడు నిశ్చయించుకున్నాడు. అంతటా అందరూ, చెప్పండి, అంతటా అందరూ మారు మనసు పొందవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే దేవుడు ఉద్దేశం ఏంటి? కొంతమందిని పరలోకాన్ని పంపి కొంతమంది నరకాన్ని పంపించాలనుకుంటాడా? అంతటా అందరూ మారు మనసు పొందవాలని దేవుడు కోరుకుంటాడండి. అయ్యా, దేవుడి యొక్క పరిపూర్ణమైనటువంటి కృప అందరికీ చూపించబడుతుంది. దేవుడు అందరి పరలోకానికి పంపించాలనుకున్నాడు, కానీ కావాలనే మనమే పరలోకాన్ని వద్దనుకుంటున్నాం. చూస్తారు వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథం చూడండి. దేవుడు చూపించే ఈ కృపను కాలదనుకుని నాకు వద్దు అనుకునేది దేవుడు కాదు, మనమే కోరుకుని నరకాన్ని కోరి తెచ్చుకుంటున్నాం. చూడండి పరిశుద్ధ గ్రంథము అపోస్తుల కార్యముల గ్రంథం మీరు చూస్తే, అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 46వ వచనం మీరు చూడండి. దేవుడు మన నరకానికి పంపిస్తున్నాడా? మనమే నరకాన్ని కోరుకుంటున్నాం.